ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఒక సనాతన అక్క ఎంత పచ్చి అబద్ధాలు చెప్తుందంటే, మతపిచ్చి బాగా నెత్తికెక్కి లేనిపోని సొల్లంతా కలగలిపి వీడియోలు చేస్తుంది. అందులో భాగంగా ఒక వీడియో నా కంటపడింది. అది ఎంత హాస్యంగా ఉందంటే, ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ వీడియోను ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక్కసారి ఆ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటరానితనం సనాతన ధర్మంలో లేదు. ఏ సమాజంలోనూ ఉండకూడని జాడ్యం ఈ అంటరానితనం. మన రామాయణ మహాభారతాల్లో ఎక్కడా అంటరానితనం మనకు కనిపించదు. పైగా ధర్మవ్యాధుడనే మాంసం అమ్ముకునే వ్యక్తి కౌశికుడు అనే బ్రాహ్మణుడికి ధర్మం బోధించినట్టు మహాభారతంలోని అరణ్య పర్వం మనకు చెబుతుంది. చాతుర్వర్ణ్య మయాతుష్టం గుణకర్మ విభాగ సహా, నేను సృష్టించింది 4 వర్ణాలని సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడే చెప్పినప్పుడు ఇక అంటరానితనం సనాతన ధర్మంలో ఎక్కడిది? ఈ అంటరానితనం మధ్యలో ఎక్కడో మొదలయ్యి బ్రిటిషర్స్ విభజించు పాలించు సిద్ధాంతంలో భాగమై మన మధ్య చిచ్చును రేపింది. చూశారు కదండి ఏమన్నదో. రామాయణ మహాభారతాల్లో అంటరానితనం లేదంట. ఈ వీడియో చూస్తే మీకు నవ్వు రాలేదా? నేనైతే పడి చచ్చా నవ్వలేక. పైగా ఏ సమాజంలో ఉండకూడని జాడ్యం అంటరానితనమంట. మరి అలాంటిది ఈ అక్క పాటిస్తున్న గ్రంథాల్లో ఉందన్న సంగతి ఈ అక్కకు తెలియదేమో. బహుశా ఈ అక్కకే కాదు, హిందువులెవ్వరికీ సరిగ్గా తెలియదు. ఎందుకంటే వాళ్లకు వాళ్ళ గ్రంథాలే సరిగ్గా తెలియదు కాబట్టి. అయితే ఈ అక్క ఇక్కడ 2 గ్రంథాలు మెన్షన్ చేసింది. అందులో నెంబర్ 1 రామాయణం. అందులోంచే చూద్దాం. మరి అందులో అంటరానితనం ఉందో లేదో ఒక్కసారి చూద్దామా? వాల్మీకి రామాయణం ఉత్తరాఖండము 76వ సర్గము 1-6 శ్లోకాలు పరిశీలిస్తే, రాముడు సంబూకుణ్ణి వధించుట, దేవతలు ప్రశంసించుట. రాముని మాటలు విని అతడు తలక్రిందుగానే ఉండి, గొప్ప కీర్తిగల రామ, నేను శూద్రజాతిలో పుట్టినాను. ఈ శరీరముతోనే దేవత్వము పొందుటకై ఉగ్రమైన తపస్సు చేయుచున్నాను. రామ, నేను అసత్యము చెప్పుటలేదు. దేవలోకమును జయించవలనని నేను కోరికతో ఉన్నాను. కాకుత్స, నేను శూద్రుడను, నా పేరు సంబోకుడు అని చెప్పాను. అతడు ఇట్లు చెప్పుచుండగానే రాముడు దగదగలాడుచున్న నిర్మలమైన ఖడ్గమును వర నుండి తీసి అతని శిరస్సు ఖండించెను. ఆ శూద్రుడు చంపబడిన పిమ్మట ఇంద్రాగ్నులు మొదలైన దేవతలు బాగు అని రాముణ్ణి మాటిమాటికి ప్రశంసించిరి. వాయువు ఎగరగొట్టుకుని రాగా సుగంధములు గల దివ్యములైన పుష్పముల వర్షము కురిసెను. దేవతలు చాలా సంతోషించి సత్య పరాక్రమము గలవాడైన రామునితో ఇట్లు పలికిరి, గొప్ప బుద్ధి గలవాడ దేవా, ఈ దేవతా కార్యమును బాగుగా చేసినావు. శత్రు సంహారకుడవైన రామ, నీకిష్టమైన వరమును కోరుకొనుము. నీవిట్లు సంహరించుట చేత ఈ శూద్రుడు తపస్సు ద్వారా స్వర్గము చేరుట అనునది తప్పినది. ఇందులో ఎంత కుల వివక్ష ఉంది! శూద్రుడైతే స్వర్గం పొందకూడదా? కేవలం బ్రాహ్మణుడు మాత్రమే స్వర్గం వెళ్ళాలా? ఇంకొకటి, రాముడు శత్రు సంహారకుడని దేవతలు ప్రశంసించారు అంటే శూద్రుడైన సంబూకుడు తక్కువ జాతివాడు కాబట్టి అతన్ని చంపగానే దేవతలు శత్రు సంహారక అని రాముణ్ణి అన్నారంటే సంబూకుడు శత్రువనేగా. తక్కువ జాతి వారు స్వర్గం పొందకూడదా? కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం వస్తుంది. ఆయన తక్కువ జాతి అని త్రొయ్యడు, ఎక్కువ జాతి అని దగ్గరకు రానియ్యడు. నీ రాముడిలాగా క్రీస్తు వారికి అందరూ సమానమే. ఇక 2వది మహాభారతం అని అన్నది కదా. ఈ మహాభారతంలో అనుశాసనిక పర్వం 10వ అధ్యాయము 4వ శ్లోకం, ఉపదేశో న కర్తవ్యః జాతిహీనస్య కస్యాచిత్ ఉపదేశ్ మహాన్ దోషాః
ఉపాధ్యాయస్య భాషతే అంటే ఎవ్వరూ కూడా శూద్రుడికి చదువు చెప్పకూడదు. అలా ఉపదేశిస్తే ఆ ఉపాధ్యాయుడు పెద్ద తప్పు చేసినట్లే. ఇదేంటక్క, మహాభారతం ప్రకారం శూద్రుడు చదవకూడదా? ఏ తక్కువ జాతి వాడనేగా. ఇకపోతే గౌతమ స్మృతి 16వ అధ్యాయము 19వ శ్లోకం ప్రకారం శూద్రుడు చండాలుడు ఉన్న చోట వేదాలు చదవకూడదు. ఏక్క, అవి తక్కువ జాతి వారు వింటే ఏమైనా పాపమా? ఓ, మేము మరి అంటరాని వారమని వెలివేశారు కదా. ఇంత కులగజ్జి మతగజ్జితో మమ్మల్ని అంటరాని వారని వెలేసింది మీ బ్రాహ్మణులు, వారు రాసిన గ్రంథాలు. అలాంటి అంటరాని గజ్జి మీ గ్రంథాల్లో పెట్టుకొని బ్రిటిషర్స్ని ఎందుకక్క నిందిస్తారు? వారు మన దేశాన్ని దోచారు, మనల్ని చిత్రహింసలు పెట్టారు. కరెక్టే, కాదు అని నేను అనను. కానీ అది ఒక తెగవారైతే ఆ బ్రిటిషర్స్లోనే మిషనరీ అన్న గొప్పవారు ఈ దేశానికి రావడం వల్ల విద్య, వైద్యం, ఆడవారికి స్వేచ్ఛ, స్వతంత్రంతో పాటు చదువు, ఇంత గొప్ప టెక్నాలజీ మన దేశానికి అందించి మనల్ని ప్రగతి పదంలో నడపడం వల్లే ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నావు. లేకపోతే నీకెక్కడిది స్వతంత్రం? వంటింటి కుందేళ్ళగా నీ బ్రతుకు. భర్త పోతే సతీ సహగమనంతో చితెక్కేదానివి కదా. ఇవన్నీ మార్చిందెవరక్క? మిషనరీస్ కాదా? ఏ నమ్మవా? అయితే ఈయన మాటలు ఒక్కసారి విను. Nobody can lay a finger of criticism on the fact that medicine and education in India has been thanks due to the Christian missionaries here. Whatever I think of Christianity or God doesn't matter. The service they have done to man is very touching, and that is what you see in Anbekar. You see that I have sitting in a meal. It's almost my last supper with them before I leave the place. And for a moment when they pray, I am with my eyes open and I have tears in my eyes. And that is true gratitude I show for service. It is irrespective of religion. The clothes they wear, the habit that they wear is not what glorifies them. It's the heart and the mind and the service and the tenacity of purpose with which they work. చూశారు కదండి నా ప్రియ హిందూ సోదరులారా, ఇకనైనా కళ్ళు తెరవండి, మాయలో నుండి బయటికి రండి, నిజ నిజాలేంటో గమనించండి. అందరికీ వందనాలు.